హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి. ఈ నేతి బీరకాయ వాటర్ క్వాలిటీ ఎక్కువ ఉండేది కానీ మన స్కిన్కి, కడుపులో అల్సరు, గ్యాస్ ట్రబుల్కు ఉన్న వాళ్ళకి నేతి బీరకాయ ఈ మాసంలో తింటే వలన ఉపశమనం కలుగుతుంది. లివర్కి చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాం. ఒక 1/2 కిలో లేత బీరకాయలు తీసుకొని తొక్కు తీసేసి రెడీ చేసుకొని కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు, కొత్తిమీర కాడలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు వేగేటప్పుడు ఒక ఉల్లిపాయ, చింతపండు బదులు మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ రోట్లో వేరుశనగపప్పు నూరుకొని అలాగే పచ్చిమిర్చి కూడా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి వేసుకొని నూరుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు వేయించుకున్న ముక్కలు వేసేసుకొని నూరుకోవాలి. నాది చిన్న రోలు కాబట్టి కొంచెం వేసుకొని నూరుకొని పక్కన పెట్టుకుంటున్నా. అదే ప్యాన్లో 2 స్పూన్లు నూనె వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కొంచెం కొత్తిమీర, మేతి, కరివేపాకు, వెల్లుల్లి పోపు వేగేటప్పుడే కొంచెం ఇంగ వేసేసుకొని నూరుకున్న పచ్చడి మొత్తం పోపులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని వేడి అన్నంలో నేతి బీరకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఈ నేతి బీరకాయ పచ్చడి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.